ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ తెలుగు మీడియేటర్స్ అందరికి అంటే మ్యారేజ్ మీడియేటర్స్ అందరికి నా నమస్కారం. నేను మీ సాయిబాబా. అయితే నేను ఈ రోజు తీసుకొచ్చిన పాయింట్ ఏంటంటే మనం అందరము ఎట్లా బతుకుతున్నాం అంటే మన దగ్గర ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే మధ్యవర్తులు బిజినెస్ ఎవరైతే మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నారో వాళ్ళు కావచ్చు, మనం ఎలా బతుకుతున్నాము అని అంటే ఈ రోజు ఫిక్స్డ్ మైండ్ సెట్ తోనే బతుకుతున్నాం అందరం. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏంటిది, ఆ మైండ్ సెట్ ను ఎలా మార్చుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఇలా మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు పూర్తిగా దీన్ని వీడియో స్కిప్ చేయకుండా వినండి. ఇంకేనే మీకు అర్థమైతే తప్ప ఏదో మేము విన్నాము మాకు తెలుసు అని వదిలేయకండి. దయచేసి మీరు విగోలకు వెళ్ళకండి, వినండి. పూర్తిగా వింటేనే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ప్రతిరోజు నేర్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. నేను నేర్చుకోను అంటే నీ ఆర్థిక పురోగతి అనేది అయిపోతుంది అక్కడికి. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని వినగలరని నేను కోరుకుంటున్నా. ఎంప్లాయీ మైండ్ సెట్ ఆర్ మీడియేటర్ మైండ్ సెట్. మనం అందరం ఇప్పటిదాకా ఎట్లా బతికినాం అని అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ లో బతుకుతున్నాం. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఎలాంటిదంటే నాకు నెలకు 10,000 జీతం వస్తుంది, 20,000 జీతం వస్తుంది, లేదంటే ₹1,00,000 జీతం వస్తుంది, లేదంటే మధ్యవర్తి అయితే నేను ₹1,00,000 సంపాదిస్తున్నా, 50,000 సంపాదిస్తున్నా, ఇంకా ఆడికే. అది గ్రోత్ అనేది ఉండదు. ఎందువల్ల ఉండదు అని అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ వల్ల ఉండదు. కాబట్టి దానికి కొన్ని ఇవ్వబడ్డాయి సైంటిఫిక్ గా. కొన్ని నేర్చుకుంటే మనం 100% ఏంటంటే దాని నుంచి బయటపడతాం. నువ్వు మైండ్ సెట్ మార్చుకో అని చెప్తే ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తికి మైండ్ సెట్ మార్చుకోలేడు. ఆయనకు అసలు ఏం చేయాలనేది తెలియనప్పుడు ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ మైండ్ సెట్ గా ఎట్లా మార్చుకోగలుగుతాడు? మార్చుకోలేడు. కాబట్టి మనకు కొన్ని రూల్స్ ఇవ్వబడ్డాయి. ఆ రూల్స్ అనేవి మనం ప్రత్యేకంగా ప్రతిరోజు పాటిస్తే ఇది 21 రోజులు పాటించాలి. 21 డేస్. ఏ వ్యక్తి అయినా కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీ లోపల శక్తి ఉంది, నా లోపల శక్తి ఉంది, ప్రతి లోపల శక్తి ఉంది, విశ్వం లోపల కూడా శక్తి ఉంది. నేచర్ అనేది నీకు సపోర్ట్ చేయాలి అంటే నీ ఫిక్స్డ్ సెట్ నుంచి బయటకు వచ్చి మైండ్ సెట్ కు మార్చుకో. అప్పుడే నువ్వు ఎంతో కొంత బాగుపడతావు. అప్పుడే నీకు ఆటోమేటిక్ గా విజయాలు వస్తాయి. కాబట్టి ఇంట్లో టు స్టార్ట్ అంటే మనం మైండ్ సెట్ అనేది మార్చుకోవాలంటే ఏం స్టార్ట్ చేయాలి? ముందు కావాల్సింది ఏంటంటే డిటర్మినేషన్. తెలుగులో ఏమంటారు దీన్ని? డిటర్మినేషన్ అంటే ఏంది? పరిభాషలో ఏమంటారు చెప్పు? తెలుగు పరిభాషలో ఏమంటారు? పట్టుదల. ఇంకా సేమ్ ఆడికి దగ్గరకు వచ్చేది తెలుగులో సంకల్పం అంటారు. ఒక్కొక్క సబ్జెక్ట్ ఎలాంటిదంటే ముందు మెయిన్ కావాల్సింది ఏంటంటే నువ్వు ఎక్కడన్నా జాబ్ చేయి, ఎక్కడన్నా బిజినెస్ చేయి, ఎక్కడన్నా ఏదన్నా చేయి, నీకు ముందు కావాల్సింది ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నావు దాని మీద నీకు సంకల్పం ఉండాలి. పొద్దున వస్తున్నావు, ఏం చేయాలని, దేనికోసం వస్తున్నా, ఈవినింగ్ నేను పోతున్నా అనేది నీకు అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది అంటే సంకల్పం ఉంటే వస్తుంది. పొద్దున్న నేను ఎన్ని గంటలకు లేవాలి, ఆఫీస్కి ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రాత్రి నాకు అవుట్పుట్ ఏం రావాలనేది ఈ సంకల్పం అనేది పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉండాలి. సంకల్పంకు ఇంకా తోడ్పాటు అయ్యేది ఏంటి అని అంటే ప్యాషన్ అంటే ఏంది? అభిరుచి. మనం చేసే పని మీద సోక్ ఎలాంటిది ఉండాలంటే దాంట్లో నీలమైపోవాలి. ఇంకా అదే మనకు జీవితం, అదే మన పని. అదే నువ్వు ఇక్కడ జాబ్ చేస్తావా, ఇంకెక్కడైనా జాబ్ చేస్తావా, ఇంకేదైనా పని చేస్తావా అంటే మనుషులు మనం ఇన్కమ్ సోర్స్ కోసం ఇంకో వేరే దగ్గర కూడా వెళ్తాం. ఈ రోజు ఇక్కడ 20,000 వస్తుంది, రేపు 50,000 వస్తాయి. కాబట్టి ఆ 50,000 వచ్చినప్పుడు ఈ పాయింట్స్ అనేవి పనిచేస్తాయి. సంకల్పం ఉంటే సరిపోదు, దాని మీద అభిరుచి ఉండాలి. ఖచ్చితంగా దాంట్లో ఏమేమి ఇట్లా ఉంటే అభిరుచిగా మారుతుంది అని చెప్పేసి మనం ప్రతిరోజు నువ్వు వేరే ఫీల్డ్కి వెళ్ళినా కాబట్టి ఆ అభిరుచులు మార్చుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే కాన్ఫిడెన్స్ అవసరం, విశ్వాసం. నువ్వు చేస్తున్న పని మీద నీకు ప్రతిరోజు కాన్ఫిడెన్స్ ఉండాలి. దీనికి తగ్గట్టు మనకు ఖచ్చితంగా సంకల్పం ఉంటేనో అభిరుచి ఉంటేనో సరిపోదు, దానికి తగ్గట్టు విశ్వాసం కూడా ఉండాలి. దాని మీద మనకు అపారమైన నమ్మకం అనేది ఉండాలి. ఆ ఉన్నప్పుడే అది మనకు ఇంకా తోడ్పాటు అవుతుంది. ఇవన్నీ ముందుకు సాగాలంటే ఇవన్నీ మీకు ఆర్డర్ లైన్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆర్డర్ లైన్ అనేది ఒకటి సంకల్పం ఉంది, అభిరుచి ఉంది, విశ్వాసం ఉంది. ఇవన్నీ నీకు రెగ్యులర్ గా ఉండాలి అని అంటే ఎనర్జీ కావాలి. సంకల్పం ఉంది, అభిరుచి ఉంది, విశ్వాసం ఉంది, కానీ నీకు శక్తి లేదు అంటే వాటర్ సరిగ్గా తాగుతలేవు, భోజనం సరిగ్గా చేస్తలేవు, సరిగ్గా నువ్వు ఉంటలేవు. తర్వాత నువ్వు వేసుకున్న డ్రెస్ కావచ్చు, నువ్వు వేసుకున్న చెప్పులు కావచ్చు, నువ్వు వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ కావచ్చు, నువ్వు పెట్టుకున్న లిప్స్టిక్ కావచ్చు, లేకపోతే ఇతర ఏదైనా కావచ్చు, అది నీకు ఇచ్చేది ఏంటంటే ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ఈ 21 రోజులు మీరు ఎలా ఉండాలి అని అంటే నేను ఉన్నా లేకపోయినా కూడా 21 డేస్ ప్రతిరోజు ప్రతి ఒక్క డ్రెస్ కావచ్చు, డ్రెస్ సెన్స్ కావచ్చు, మీరు ఉండే విధానం కావచ్చు, జుట్టు వేసే విధానం కావచ్చు, మీరు నడిచే విధానం కావచ్చు, మీరు ఉండే విధానం కావచ్చు, ప్రతి దాంట్లో మార్పులు తెచ్చుకోండి. పెట్టే వాచ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చూడండి. మీరు నేను ప్రతిరోజు ఒకే విధంగా ఎప్పుడు కనిపించాను, నన్ను గమనిస్తారో లేదు అందరూ. ఎప్పుడు ఒకే విధంగా ఉండద్దు అని అంటే ఒకే రోజు ఉండడం వల్ల మీ శక్తిని మీరే కోల్పోతారు. ప్రతిరోజు కొత్తగా ఉండాలా. అది నీకు ఏం చేస్తుంటే భోజనమే. ఇప్పుడు మనుషులు ఏమంటారంటే నీరు తాగితే సరిపోతుంది, భోజనం చేస్తే సరిపోతుంది అనుకుంటారు, కానీ శక్తినిచ్చే ఏంటంటే ఇవన్నీ కీ పాయింట్స్ పనిచేస్తాయి. అది ఎనర్జీ కిందికి వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మీ లైఫ్ ను స్టార్ట్ చేసిండ్రు, మైండ్ సెట్ ను మార్చుకోవడానికి స్టార్ట్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే కీ పాయింట్స్ సంకల్పము, అభిరుచి, విశ్వాసము, శక్తి. ఇవన్నీ ఏదో విధంగా మీరు అలవాట్లు చేసుకున్నారు. అలవాట్లు చేసుకున్న తర్వాత మీకు కావాల్సింది ఏంటి అని అంటే నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అనేది ప్రతిరోజు ప్రతి విషయంలోనూ అవసరం. ప్రతి విషయంలో అవసరం. ప్రతి దానికి నాలెడ్జ్ అవసరం. ప్రతిదీ నువ్వు చేరుకోవాలంటే నాలెడ్జ్ అవసరం. ప్రతిదీ నువ్వు చేయాలంటే నాలెడ్జ్ అవసరం. ప్రతిదీ మార్పు రావాలంటే నాలెడ్జ్ అవసరం. అది ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి మనం ప్రతిరోజు వెతకాలి. ఇంకా దీన్ని పెద్దగా విడమర్చి చెప్పడానికి ఏముండదు. నాలెడ్జ్ అర్థం అనేది ప్రతిరోజు మనం వింటాము, కానీ ఆ నాలెడ్జ్ ను మనం ఎప్పుడైతే నేర్చుకోవడానికి కొత్త చూపిస్తామో, ఎప్పుడైతే నాలెడ్జ్ నేర్చుకోవడానికి నాకు అవసరం లేదు, నాకేం అవసరం ఉంది అనేది మీరు వదిలేసుకుంటూ పోతారో, మీరు అనవసరమైన వీడియోలో ఇంకేదో చూడకుండా ప్రతిరోజు
ఎంతో కొంత నాలెడ్జ్ ని గెయిన్ చేయండి. ఎందుకోసం అంటే ఒకసారి పుట్టినాం, ఒకసారి చచ్చిపోతాం, కానీ చచ్చిపోయేటప్పుడు ఘనంగా చచ్చిపోవాలి, మంచిగా చచ్చిపోవాలంటే మీరు ప్రతిరోజు నాలెడ్జ్ ని గెయిన్ చేయాలి. అది మీ ఆర్థిక పురోగతిని, మిమ్మల్ని సమాజంలో గుర్తించేదాన్ని బట్టి, దగ్గరికి నలుగురు వచ్చి 4 మాటలు అడగాలి అని అంటే, మిమ్మల్ని గుర్తించాలి అని అంటే, సమాజం మిమ్మల్ని గౌరవించాలి అంటే నీకు నాలెడ్జ్ ఉంటేనే గౌరవిస్తుంది. ఒక డబ్బు ఉంటేనో, నువ్వు మంచిగా ఉంటేనో, విశ్వాసం ఉంటేనో, నీకు సంకల్పం ఉంటేనో, నీకు ఇంకేదో ఉంటేనో, కాన్ఫిడెన్స్ ఉంటేనో, అది నీ కోసం మాత్రమే. ఇదంతా సమాజం కోసం. అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంట. ఇది ఇంటర్నల్ గా ఇది నీ కోసం మాత్రమే పనిచేస్తుంది. ఈ ఎక్స్టర్నల్ అనేది బయట ఇది కనిపిస్తుంది. నీలో ఉన్న సంకల్పం కనిపిస్తుందా, అభిరుచి కనిపిస్తుందా, విశ్వాసం కనిపిస్తుందా, శక్తి కనిపిస్తుందా, ఇది ఎవరికి కనిపించదు. కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంది? నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ ద్వారా నువ్వు ఎవరికో ఒకరికి సరైన సమాధానం, సరైన దిక్సూచి అనేది ఇవ్వగలవు. కాబట్టి ప్రతిరోజు నాలెడ్జ్ నేర్చుకోండి. నాలెడ్జ్ ఉంటే సరిపోతుందా అంటే దానికి సంబంధించిన స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. స్కిల్స్ ఎలాంటివి అని అంటే నాలెడ్జ్ గెయిన్ చేస్తాము, కానీ దాని స్కిల్స్ తో అనువాదం చేస్తేనే ఆ నాలెడ్జ్ కు ఒక పరిపక్వత అనేది వస్తుంది. ఇప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ఎలా ఉండాలి, ఏం ప్రయత్నాలు చేయాలి అని అంటే అప్పుడు నీకు కావాల్సింది ఏం చేయాలంటే స్కిల్స్ ఏం చేస్తాయంటే నిన్ను ఎంతో కొంత ఇంకా ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కొత్త స్కిల్స్ నేర్చుకోండి. మూడవది ఏంటంటే హ్యాబిట్స్, అలవాట్లు ఎట్లుంటాయంటే మనుషులకు ఇప్పుడు మనం సమోసా తింటాం, పిజ్జాలు తింటాం, ఇంకేదో తింటాం, ఎలాగో ఉంటాం. అందరూ ఏం చేస్తారంటే కొత్త హ్యాబిట్స్ నేర్చుకోవాలి అని అంటే చాలా కష్టం అవుతుంది. కానీ అది ఒక రోజులో రాకపోవచ్చు మార్పు అనేది. కాబట్టి ఖచ్చితంగా హ్యాబిట్స్ అనేవి మార్చుకోండి, అలవాట్లు మార్చుకుంటే ఏమైతుందంటే ఈ ఎనర్జీ అనే దానికి తోడై ఒకటికొకటి లింకప్ అయి ఉంటుంది. స్కిల్స్ ఉన్నాయి, స్కిల్స్ అనేవి మీకు బాగుంటే ఏమైతుంది అంటే విశ్వాసంకు తోడైతుంది. నాలెడ్జ్ అని ఉంది, అది సంకల్పంకు తోడైతుంది, అభిరుచికి కూడా తోడైతుంది. ఎప్పుడైనా కావచ్చు. దీనికి ఇంటర్నల్ ఎక్స్టర్నల్. కాబట్టి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఏవైతే ఉంటాయో మనం మార్పులు చేర్పులు చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ రాకపోతే మనం అట్లనే ఉండిపోతాం. 4వ పాయింట్ ఏంటంటే స్టాటిస్టిక్స్ ని పరిభాషలో ఏమంటారంటే సంఖ్యాశాస్త్రం, గణాంక శాస్త్రం అంటారు. ఇది మనిషిలో మైండ్ సెట్ ఎలా ఉంటదంటే లెక్కలేసుకోవాలి. ప్రతిరోజు మనం ఏం పని చేస్తున్నాము, నాకు ఏం వస్తుంది, నేను చేసిన దానికి నాకు ఎంత లాభం వస్తుంది, నేను చేస్తున్న దానికి సరైన ఇన్సెంటివ్ వస్తుందా లేదా, ఎవరు కరెక్ట్ గా ఉంది అనేది లెక్కలేసుకోవాలి. ఏదైనా చేయను, ఒక టిఫిన్ చేస్తున్నావు, 20 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, స్టాటిస్టిక్స్ ఉండాలి. ఒక వస్తువు కొన్నావు, ఒక పెన్ను కొన్నావు, ఒక బుక్ కొన్నావు, ఏదైనా పని చేయి. లెక్కలు లేకుండా పని చేయరాదు. 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాము అంటే అది దానికి లెక్కలు అనేది ప్రతిరోజు ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నావు అనేది లెక్కలు ఉండాలి. లెక్కలు లేకపోతే నీ జీవితం గుండు సున్నా అవుతుంది. ఏమైతుంది అని అంటే అది లెక్కలు అనవసరంగా నువ్వు ఏమీ లెక్కలు చేయకుండా నాకేం అవసరము, 10,000 వస్తున్నాయి, ఆ 10,000 బతుకుతా అనేది నాకు అవసరమా, నేను అకౌంట్స్ రాసుకోవడం అవసరమా, దీని గురించి లెక్కించుకోవడం అవసరమా అనేది ఆలోచన మానేయాలి. కొన్ని సందర్భాలు కొన్ని నేర్చుకునేటప్పుడు, స్కిల్స్ అని నేర్చుకునేటప్పుడు ఈ స్టాటిస్టిక్స్ అనే పదాన్ని వాడాలా. ఎందుకు వాడాలి అని అంటే నిజంగా నేను 100 రూపాయలు పెడుతున్నా, 200 రూపాయలు పెడుతున్నా, నిజంగా అది ఆ స్కిల్ కు అది కరెక్ట్ గా నేను ఖర్చు పెడుతుంది కరెక్టేనా, స్కిల్ నేర్చుకోమని చెప్తాడు. 100 రూపాయలు మీరు ఆన్లైన్ ఫీజు లో జాయిన్ కంటే అంటాడు. నిజంగా దాని నుంచి 100 రూపాయల మందం మనం తీసుకున్నామా లేదా, 100 రూపాయల నాలెడ్జ్ కు 100 రూపాయలు మనం ఖర్చు పెడితే దానికి ఒక 500 నాలెడ్జ్ గెయిన్ చేసినామా లేదా, ఏదో 100కు 100 గెయిన్ చేసినామా లేదా అనేది ఇక్కడ మీకు సంఖ్యాశాస్త్రం అనేది చెప్పబడుతుంది. ఇవన్నీ నేర్చుకుంటారు, అన్ని చేస్తారు, అన్ని విధాలుగా బాగానే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే పెద్ద మిస్టేక్స్, కాంటాక్ట్స్ అనేది తీసుకో. ప్రతి మనిషికి ప్రతిరోజు ప్రతి ఫైల్ ఇచ్చినప్పుడు కావచ్చు, ప్రతి వ్యక్తిని కలిసినప్పుడు కావచ్చు, ప్రతి పని చేస్తున్నప్పుడు కావచ్చు, కాంటాక్ట్స్ అంటే విజిటింగ్ కార్డ్స్ ఇస్తారు మీకు ఎక్కడైనా పోయినప్పుడు కావచ్చు. అది మీరు ఏం చేస్తారంటే పక్కన పడిస్తారు. ఏదన్నా మీడియేటర్ కలిసినప్పుడు ఆ నంబర్ ఫీడ్ చేసుకోరు. ఏదైనా మీరు పని చేస్తున్నప్పుడు దాని గురించి కాంటాక్ట్ తీసుకోరు. అంటే ఏం అవసరం ఉందిలే, అవసరం పడ్డప్పుడు చూద్దాం, అవసరం పడ్డప్పుడు ఏది నీకు దొరకదు. కాబట్టి ప్రతిదీ నువ్వు చేస్తున్న ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే కాంటాక్ట్స్ అనేవి ఎంత వీలైతే అంత గ్యాదర్ చేయండి. ఏమి కాదు, ఆ కాంటాక్ట్స్ అనేవి మీకు ఏదో ఒక రోజు పనిచేస్తాయి. ఇప్పుడు ఇలా ఎట్లా తయారైంది అని అంటే వ్యవస్థ, ఇప్పుడు నీకు ఒక వస్తువు కావాలి, ఒక ఉదాహరణ చెప్తా. ఒక పూల బొకే కావాలి అనుకుందాం. మీరు అందరు ఉన్నారు, పూల బొకే ఏడ దొరుకుతుంది అని నేను మనిషికి 100 రూపాయలు ఇచ్చి ఇప్పుడు పంపిస్తే ఎవరు తేగలుగుతారు? ఉదాహరణ మాత్రమే. ఆన్లైన్ లో ఎవరైనా బుక్ చేస్తారమ్మా, దానికి ఎందుకోసం టైం పడుతుంది? ఎందువల్ల అట్లా జరుగుతుంది? ఆన్లైన్ లో వస్తుందా, ఆఫ్లైన్ లో వస్తుందా, వాడే పంపిస్తాడా అనేది తర్వాత విషయం అమ్మా. నీకు ముందు కాంటాక్ట్ లేదు కదా. ఇప్పుడు మొన్న ములక్కాడ పప్పు దోసకాయ అనేది మార్కెట్ అంతా మీరు తిరిగి వచ్చి దొరకలేదు. నేను ఏం చేసిన, ఎదుటి నాకు తెలుసు, నేను ముందే దాని గురించి ప్రిపేర్ అయినా కాబట్టి తీసుకురాగలిగింది. కాబట్టి కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ రోజు ఎలా పనిచేస్తుంది అనేది, అసలు కాంటాక్ట్స్ అనేవి ఏం చేస్తాయంటే మీ ప్రతిభను డైరెక్ట్ గా చూపిస్తాయి. ఇక్కడ మీరు ఇంత మార్చుకొని ఇంత పద్ధతిగా బతుకుతున్నప్పటికీ కాంటాక్ట్స్ అనేవి లేకపోతే ఏం చేస్తాయంటే మీ చేసే పనిలో అక్కడ లాస్ట్ మనం గెలవడం అంటాం చూడు, ఇదే కాదు. మీరు ఏ పనైనా చేయండి, ఫోటోషాప్ కావచ్చు, ఇంకేదైనా ఫోటోలు ఇవ్వాలనుకుంటున్నారు, ముందే దానికి ప్రణాళిక అనేది ఉండాలి. ఆ ప్రణాళికకు తగ్గట్టు ఖచ్చితంగా కాంటాక్ట్. కాబట్టి ప్రతిరోజు కాంటాక్ట్స్ అనేవి పెంచుకోండి. మీరు సొంతగా ఎలా పెంచుకుంటారో ఏందనేది మీ మీద ఆధారపడి ఉంటది. ప్రతిరోజు ఇది ఎవరికి చెప్పరు. ప్రతి విషయం గురించి, ప్రతి పని గురించి
మీరు ఏమనుకుంటారు అంటే నాకు అవసరమా అని మీరు అనుకుంటారు, కానీ మీ ఎదుగుదలకు ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మీ నంబర్ ఫీడ్ చేసుకోండి, లేదంటే వాళ్ళ కార్డు తీసుకోండి, ఆ కార్డ్స్ అన్ని జమ చేయండి. నా దగ్గర మీకు నేను 2009-10 నుంచి ఉన్న కార్డ్స్ కూడా ఉన్నాయి, నా బుక్లలో ఉంటాయి, చూపిస్తా కావాలంటే. నేనేం అబద్ధం చెప్తలేను. మా ఇంటికి వస్తే నా దగ్గర 2003, 2004, 2005, 2010, 2009 కూడా అప్పటి నుంచి ఉన్న కార్డ్స్ కూడా నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. కాంటాక్ట్స్ అంటే ఒకటే కాదు. కాంటాక్ట్స్ అంటే మీరు ఫోన్ నంబర్ అని చూడకండి. కాంటాక్ట్స్ అంటే సపోజ్ మీరు ఒక ఫ్రెండ్ తో 2002లో ఫోటో దిగిండ్రు, 2004లో ఫోటో దిగిండు, అది ఏం చేస్తే కాంటాక్ట్ కింద పనిచేస్తుంది. అది మిమ్మల్ని ఫ్రెండ్ తో నువ్వు ఫోటో దిగింది అది తీసుకపోయి నీ ఫ్రెండ్ కు నువ్వు పెట్టు, అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆయన. 26 సంవత్సరంలో అప్పుడు నువ్వు ₹1,00,000 అడుగు ఇస్తాడు ఆయన ఫోన్ చేసి. అరే వాడికి డైరెక్ట్ ₹1,00,000 అడుగులు అవసరం లేదు. ఈ రోజు ఫోటో పెట్టి ఇంకొక నెల నాడు మెల్లగా 2-3-4 సార్లు మాట్లాడి ₹10 అంటే ఇస్తాడు అని అంటే, అరే నన్ను గుర్తు పెట్టుకున్నాడు, ఆ ఫోటో నా దగ్గర ఉంది, కానీ ఆ ఫోటో కూడా మీకు పనిచేస్తుంది. డబ్బులు లేవు అని ఎవరు చింతించొద్దు. దానికి తగ్గట్టు మనం ప్రణాళికలు లేవు, ప్రణాళికలను మార్చుకోండి, మైండ్ సెట్ మార్చుకోండి. మీరు ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి మైండ్ సెట్ కు రండి, ప్రతిదీ అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంది అని అంటే, కాంటాక్ట్స్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు నేను పొద్దున అందరికి చెయ్యి కలిపిన. ఎందుకు కలిపిన? అది మనం కాంటాక్ట్ అయినాం. కాంటాక్ట్ అంటే మీరు ఒక ఫోన్ నంబర్ నే చూస్తారు. చెయ్యి కలిస్తే ఏమైతుందంటే, నా ఎనర్జీ నీకు, నీ ఎనర్జీ నాకు వస్తుంది. నాకు ఇప్పుడు 20 మంది ఎనర్జీ వచ్చింది, మీకు ఒకటి మాత్రమే వచ్చింది. కాబట్టి ప్రతిరోజు ఏం చేయండి అంటే, మన సోదర భావం అనేది మెలగాలి అని అంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అనేది అవసరం. అయితే నేను ఒక ఉదాహరణ చెప్తాను. క్రికెట్ స్టేడియం లో మనం వెళ్ళినప్పుడు 2 జట్లు ఆడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మొదట కలుస్తారు, ఓడిపోయిన తర్వాత కూడా కలుస్తారు. ఎందుకు కలుస్తారు? అది కాంటాక్ట్ అవుతున్నాం. ఎందుకు అవుతాము? అది ప్రతిరోజు మన విశ్వాసాన్ని పెంచుతుంది, ప్రతిరోజు మన విశ్వాసాన్ని పెంచుతుంది. కాబట్టి మీరు ఏంది అంటే, ఒకరినొకరు రాగానే ఒకరినొకరు మీరు గౌరవించుకోవడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నోటితో చెప్తున్నాం అంటే ఏదో గుడ్ మార్నింగ్ చెప్పినా అని ఉంటుంది. చెయ్యి కలిపి నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తే అప్పుడు ఆమెకు నీ మీద ఉన్న ఏదన్నా ఫీలింగ్స్ కావచ్చు, ఆమెకు నీ మీద ఉన్న ఏమన్నా అభిప్రాయాలు కావచ్చు, నెగిటివ్ ఎనర్జీస్ కావచ్చు, అవన్నీ పారదొలుతుంది. ఇద్దరు, ఒకరు ఓడినరు, ఒకటి గెలిచిండ్రు. ఓడినోడు గెలిచినోడు ఇద్దరు చేయించుకుంటారు. ఖచ్చితంగా ఇస్తారు. అక్కడ ఇయ్యకుండా అసలు ఒక్కరు కూడా పోరు. ఆ 11 మందిలో 12ని కూడా పిలిపిస్తారు. వాడు కూడా వచ్చి ఇస్తాడు చెయ్యి, గెలిచినోడికి ఓడినోడికి ఇస్తాడు. కాబట్టి ఆ ఇస్తున్నారు అని అంటే కారణం ఏంది అని అంటే, రేపు మేము గెలుస్తాం అనే విశ్వాసాన్ని వాళ్ళకు పెంపొందిస్తారు. కాబట్టి ప్రతిరోజు రాగానే ఒకరికొకరు మీరు చెయ్యి కలుపుకుంటే పవర్స్ అనేవి పెరుగుతాయి. అవి విశ్వం అనేది చూపిస్తుంది, నేచర్ అనేది చూపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఒకరికొకరు కలిసి ఉండాలనే ఫీలింగ్ ను ఆటోమేటిక్ గా మీకు పెంపొందిస్తారు. అంటే ఈ 21 days ప్రతిరోజు మీరు మీ మైండ్ సెట్ ను మార్చుకుంటారు. ఇక్కడ ఎంప్లాయ్, ఓనర్, ఇంకేది ఇవన్నీ వదిలేయండి. ఆ సబ్జెక్ట్ తో ఎప్పుడు చూడకండి. ఎందుకోసం ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, నాతోటి నువ్వు 10 సార్లు చేయగలిపినావు అంటే 11వ రోజు నుంచో 12వ రోజు నుంచో 100% నీకు 21 days లో మార్పులు వస్తాయి. బాధ ఏమన్నా నాకు చెప్తావు, నా బాధ ఏమన్నా నీకు చెప్తా, నా కోసం నువ్వు పని చేయాలనే ఫీలింగ్ నీకు కలుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంది అని అంటే, ఇప్పుడు మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంది అని అంటే, దాకా ఏం చేసిండ్రు, ఫోన్లు 20% ఛార్జింగ్ ఉంటున్నాయి. దానికి కారణం ఏమంటారు? ఇప్పుడు ప్రతిరోజు మనం నేర్చుకునే క్రమంలో ప్రతిరోజు అందరిలో మార్పు వస్తుంది. ఆ మార్పు అనేది ఒక రోజులో రాదు అని పదే ఎందుకు చెప్తున్నా అంటే, మార్చుకోవాల్సిన బాధ్యతలో నేను మార్చుకునే ప్రయత్నం చేస్తా, అంతే తప్ప మేజర్ కారణాలు ఉంటే అమ్మ వద్దు అని చెప్పడం తప్ప, అనవసరంగా చిన్న కారణాలను నేను మార్చుకోకపోతే అది తప్పు నాది అని అయితే నేను ఫీల్ అవుతా. కాబట్టి యాజ్ ఎ బిజినెస్ ఓనర్స్ ఎవరైనా కావచ్చు, మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్న వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇలాంటి ఆలోచనతోటి, ఇలాంటి ఫిక్స్ మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని పారద్రోలి వదిలేసి మీరు మైండ్ సెట్ కు రండి. ఒకరిలో ఒకరికి పవర్స్ ఉన్నాయి. నీలో నీకు చాలా పవర్ ఉంది. ఆ పవర్ ను బయటకు తీయాలి అని అంటే ఖచ్చితంగా ప్రతిరోజు అఫర్మేషన్స్ అని అవసరం. అర్థమవుతుందా? ప్రతిరోజు అఫర్మేషన్స్ అవసరం. ఇవి మీకు అఫర్మేషన్స్ మాదిరిగా పనిచేస్తాయి. ఈ అఫర్మేషన్స్ ఏంటంటే, సంకల్పం, అభిరుచి, విశ్వాసం, శక్తి, స్కిల్స్, హ్యాబిట్స్, స్టాటిస్టిక్స్, నాలెడ్జ్, ఏం చెప్పినాం, కాంటాక్ట్స్, ఇవన్నీ మీకు 100కు 100% మిమ్మల్ని ఇక మేము టైం కు రాలేకపోతున్నాము, ఇక మేము రాము అనే మైండ్ సెట్ నుంచి మీరు ఆటోమేటిక్ గా బయట. ఎందుకోసం అంటే, నేను ఇవన్నీ అనుభవంతో చెప్తున్నా, గుర్తుగా చెప్తలేను. నాకు కూడా చాలా ఇబ్బందులు ఉంటుండే. మార్నింగ్ లేవగానే హెడేక్ ఉంటుండే, రాత్రిగా కాగానే ఇంకేదో చేయాలనిపిస్తుండే, ఏదో అసలు ఎలా ప్రవర్తిస్తుంటే అని అంటే అది వేరే విధంగా ఉంటుండే. కాబట్టి ఈ మైండ్ సెట్ నేను ఎప్పుడైతే మారినో ఆ రోజు నుంచి నాకు 9:30కి నేను హాజరు కావాలి అంటే నేను టైం టేబుల్ యాడ్ చేసేసుకుంటున్నా. ఉన్న 10 నిమిషాల్లో రెడీ అవుతున్నా అంటే అది నాకు ఏం చేస్తుంది, సంకల్పాన్ని నాకు చూపిస్తుంది. అక్కడ ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. ఇది ప్రతిరోజు మీరు ఏం చేయండి అంటే 21 days దీన్ని అలవాటుగా మార్చుకోండి. మీరు ఇక్కడ ఎనర్జీ దగ్గర పోతున్నారు. సంకల్పం ఉంది, అభిరుచి ఉంది, విశ్వాసం ఉంది. మీరు ఇక్కడ ఎనర్జీ దగ్గర పోతున్నారు. స్కిల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉన్నాయి. ఎందుకు చెప్తాడు? ఇప్పుడు చదువుకున్న సార్కు నువ్వు ఫీజు కట్టినవా, ఈబిసిడీలు నేర్పినమా, ఆయిల్ నేర్పినమా అనేది మాత్రమే ఉంటది తప్ప, చదివించిన సార్కు అవన్నీ అవసరం లేదు. ఎందుకోసం అంటే ఆయన ఉన్నదే ఫిక్స్డ్ మైండ్ సెట్ లా, నీకెందుకు చెప్తాడు? ఆయన బతుకుతున్నదే ఫిక్స్డ్ మైండ్ సెట్, ఆయనకే తెలియదు. ఆయన జీతం 15,000, క్లాస్ చెప్పాలి, కలుపుకోవాలి, పోవాలి, ఇంతవరకు ఆయన డ్యూటీ. ఇంకా మిగతా ఎక్కువ ఆలోచించలేడు ఆయనతో కాదు. అందుకోసమే నేను ఏం చెప్తున్నా అంటే,
మీకు టైం వేస్ట్ అయినప్పటికీ నేను ఉండే ఈ 4 రోజులల్లో మీకు ఎన్నో కొన్ని నేర్పించిపోతే మీరు ఆ విధంగా ఉంటారు అని చెప్పేసి నేను నమ్మకంతో చెప్తున్నా. కాబట్టి ప్రతిరోజు మళ్ళీ నాకు కంప్లైంట్స్ రావద్దు. నేను లేనందుకు మీకు ఈ ఎనర్జీని ఇస్తున్నా. మీరు దాంట్లో ఐక్యం అయిపోండి. కనీసం ఈ 21 డేస్ మీరు అలవాటు చేసుకోండి. ఒక 21 డేస్ ఏం చేసినామంటే ఒక ప్రార్థన ద్వారా ఒక దగ్గరికి తెచ్చినాం. ఇప్పుడు మళ్ళీ 21 డేస్ ఏం చేస్తున్నామంటే 21 డేస్ కంప్లీట్ కదా. ఇప్పుడు మళ్ళీ 21 డేస్ ఏంటంటే మధ్యలో మీకు మార్పు ఇది వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి, కొంచెం మళ్ళీ మర్చిపోయారు దాన్ని. అంటే ఎట్లా ఉంటది అంటే అన్నం తింటే శక్తి ఉంటది, అన్నం తినకపోతే శక్తి ఉండదు అనేది ఏదైతే ఉంటదో సేమ్ ఇది అలా ఏమున్నది 4 రోజులు చేసిర్రు అయిపోయి. ప్రతిరోజు ఫుడ్ అవసరం కదా, కాబట్టి ప్రతిరోజు మీకు నేను ఎనర్జీ ఇవ్వాలి కాబట్టి ఆ ఎనర్జీ అనేది ఈ విధంగా ఇస్తుంది. కాబట్టి దీన్ని మీరు 21 డేస్ మళ్ళీ చేయండి, ఆటోమేటిక్ మళ్ళీ మీకు మార్పులు వస్తాయి. అందరికీ థ్యాంక్ యూ. జై భారత్.